సంఘంలో మొదట 10 మంది సభ్యులు ఉండాలా. ఈ 10 మంది సభ్యులకి తలా 5,000 రూపాయలు చొప్పున ఒక 50,000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఏంటి, వాళ్ళ పొదుపు ఇన్ని సంవత్సరాలని చెయ్యాలి. వాళ్ళు ప్రతి వారం డబ్బులు వెయ్యాలి, పొదుపు చూపించాలి. ఆ పొదుపు అకౌంట్ చూశాక ఒక ఏడాదో 2 ఏళ్ల తర్వాతను ప్రభుత్వం ఇంతని లెక్క చెప్తుంది, ఇంతకి చెయ్యండి మేము అనేటటువంటిది. దీంట్లో 2 రకాలు ఉంటుంది, 0 వడ్డీ రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మామూలు పొదుపు అంటే మామూలు లోన్స్. మామూలు లోన్స్ వచ్చేటప్పటికి రూపాయి దాకా వడ్డీ పడుతుంది, రూపాయి పావల దాకా. ఈ పావల వడ్డీ రుణాలంటే ఆ మిగతా డబ్బులు వడ్డీ ప్రభుత్వం కడుతుంది. 0 వడ్డీ అంటే వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. ఇది గతంలో 14-19లో ఏమీ జరగల. 19-24లో ఈ 0 వడ్డీలు ఇవి ఇచ్చారు. ఇందులో 2 రకాలు జరగాలి. ఒకటి, వైసీపీ టైంలో పుట్టినటువంటి సంఘాలకు కూడా ఇచ్చేసి ఉండాలి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇచ్చుంటే ఇచ్చి ఉండొచ్చు. అవి రీపే చేశారా లేదా అనేది ముఖ్యం. రీపే చేయకపోతే తీసుకోవడానికి అక్కడ పొదుపు రెడీలో ఉంటుంది చేతిలో. ఇది ప్రొసీజర్. మనకి ఆ వ్యవహారాలు తెలుసు కదా ఎట్లా ఉంటాయి, పొదుపు ఏంటి అనేటటువంటిది. నువ్వు 50,000 కడితే ఇన్ టైంలో అప్పుడు 1,00,000 ఇస్తారు. అంటే తలా 10,000. ఆ 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు కడితే 4 లక్షలు ఇస్తారు. ఇది ప్రొసీజర్. ఇందులో కూడా జగన్ టైంలో పొదుపుకి సంబంధించి అంతకు ముందుది